హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ చూసారా, వెదర్ అయితే చల్లగా ఉంది, వర్షం పడుతుందండి, చిన్న చిన్న చినుకుల్లాగా పడుతుంది. చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేయాలి బ్లాగ్ అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను తలస్నానం కూడా చేసేసానండి. సోమవారం బ్లాగ్ అనమాట ఇదైతే. ఇక్కడైతే నేను ఇంకా వంటకి సిద్ధం అవుదామని చెప్పేసి అవన్నీ పనులు చేసుకునేసరికల్లా టైం అయిపోయిందండి. ఇంకా సర్లే స్నానం చేసి వచ్చి వంట చేద్దాము, అలా ఉండడం ఎందుకులే అనేసి ఇంకా స్నానం చేయడానికి వెళ్ళి వచ్చానండి. ఇంకా పూజ కూడా చేసుకోలేదు. తర్వాత ఈ స్టవ్ మీద పెట్టేసి పూలు లేవు, మెయిన్ థింగ్ పూలు తీసుకొస్తా అని చెప్పారు. అందుకోసమే ఇంకా లేట్ అవుతుంది కదా అని ఇంక ఈ లోపల కట్ చేసి స్టార్ట్ చేద్దాంలే అనేసి మెల్లగా చేసుకుందాం పూజ అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మొన్న ఒకసారి చూపించాను కదా మీకు, ఇలా చేసుకుంటే మనకి బయట ఫంక్షన్స్లలో క్యాటరింగ్లలో ఇలా ఉంటుంది కదా, కర్రీ పాయింట్స్లలో కర్రీ ఉంటుంది చూసారా, సేమ్ టేస్ట్ అలానే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. మీకు బ్లాగ్స్ నచ్చుతున్నాయండి, నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి తప్పకుండా. మీరు లైక్ చేస్తే కొంచెం మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది కదా. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏదో ఒక వీడియో నచ్చుతుంది కదా, రెసిపీనో పోనీ ఏదైనా సరే నచ్చిద్ది కదా వాళ్ళకు కూడా, అందుకోసమే అంటున్నాను నేను. కొన్ని మనకు నచ్చినవి ఉంటాయి, కొన్ని వాళ్ళకి నచ్చినవి కూడా ఉంటాయి కదా, అందుకోసమే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే నా వ్లాగ్స్ని షేర్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిటిపట అన్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ మనం వేసేయే టేస్ట్ని ఇస్తుంది కర్రీకి మాత్రం. తప్పకుండా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. ఇక్కడ ఆలుగడ్డ కూడా కట్ చేసుకుంటున్నాను. నేను చూసారు కదా, అలా తాలింపు వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటాను. ఇవన్నీ కట్ చేసుకునే లోపల అవి కొంచెం మగ్గిపోయినట్టుగా ఉంటాయండి. ఇంతే ఫాస్ట్గా కట్ చేసుకుంటాను. ఇంకా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయడం అంటే కొంచెం టైం అవుతూ ఉంటుంది కదా అన్నట్టుగా ఉంటాను నేనైతే. ఇక్కడ చూసారు కదా, వేగిపోయాయి కొంచెము. ఇక్కడ మీరు ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. నా దగ్గర ఆ రోజు లేదండి, నెక్స్ట్ రోజు పట్టాలి మీకు చూపిద్దామని అనేసి అనుకున్నాను. నా దగ్గర లేకపోవడం వల్ల వేయలేదు. మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలానే పసుపు కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. నేను చెప్పినట్టు చేయండి, రెసిపీ మాత్రం మీకు చాలా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, మరి ఆలుగడ్డల్ని మనం చిన్నగా కట్ చేసుకోవద్దు, ఒక మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుంటే చాలండి. మరి చిన్నగా కట్ చేసుకుంటే అందులోనే మొత్తం కరిగిపోతాయి, అట్లా బాగోదు. కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది, ఉడికిన తర్వాత కూడా ముక్కలాగా అనిపిస్తూ ఉంటుంది. నేను చూసారా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతాను మూత అయితే, అప్పుడైతే కింద మాడకుండా ఉంటుంది అన్నట్టుగా నేను అయితే అలా పెడతానండి, కొంచెం సైడ్కి పెడతాను మూత అయితే. ఇక్కడ చూసారా టమాటాలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. చాక్స్ కూడా తీసుకోవాలండి. ఇది ఒక్కొక్కసారి మంచిగా కట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో స్పీడ్గా కట్ అవ్వట్లేదండి. అసలు మస్తు షార్ప్గా ఉంటుంది. కాకపోతే ఎందుకు అండి, కొన్ని రోజులు అయిందనేసి షార్ప్నెస్ తగ్గిందేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకొక చాక్ అయితే తీసేసుకోవాలి. నేను చూసారా ఇలా అయిపోయినమ్మటి ఇలా కడిగేసుకుంటాను. ఇక్కడ దేవుడు సామాన్లు కూడా కడిగేసుకొని అక్కడ పెట్టుకుందామని చూస్తున్నానండి. అన్నీ సదిరేసుకుందాము, ఆయన రాగానే పూజ చేసుకుందామనేసి అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఈయన వెళ్ళి తీసుకొచ్చారు పూలు, అట్టిపళ్ళు తెమ్మంటే తెచ్చారు, బ్రెడ్, సేమియా చేద్దాం అనుకున్నానండి, సేమియా ఉప్మా కోసం. ఎలాంటి పిండ్లు లేకపోతే మాత్రం ఏం చేయాలి అనిపిస్తూనే ఉంటుంది. అదేంటో ఏమో అండి, అసలు అర్థం కాదు. దోశ పిండి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఉంది కదా టిఫిన్ అదే కదా అనిపిస్తూ ఉంటుంది. అది లేనప్పుడు వీళ్ళేమో ఒకటి తినరు కదా. మా పాప ఏం తింటుంది అనుకుంటే ఇక సేమియా ఉప్మా ఇష్టంగా తింటుంది తను, అది చేద్దాంలే అనేసి చేస్తున్నాను. యాక్చువల్గా ఏమైందంటే తినే వెళ్ళలేదండి మా పాప ఈరోజు, పాపం అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి కర్రీ అయితే మంచి కలిపేసుకొని టమాటా కూడా వేసేసుకున్నాను. బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసేయండి.
ఎన్ని వేసుకోలేదు, చూసారు కదా 3 వేసుకున్నాను. ఇక్కడ చూసారా నేను చింతపండు పెట్టి వాష్ చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పూజ కూడా చేసేసుకున్నాను. మా హస్బెండ్ని బ్లాగ్ షూట్ చేయమంటే షూట్ చేశారు కొంచెం బిట్ లాగా. అదేంటో అండి, నేను హారతి ఇచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఇంతకుముందు ఇచ్చేదాన్ని కదా, లైట్స్ ఆఫ్ అయినట్టుగా అనిపిస్తుంటుంది కెమెరా లైట్. మీరు ఇందాక చూసారు కదా, నేను ధూపం ఇచ్చేటప్పుడు వెలుగు అదే లైటింగ్ ఉంది. అదే హారతి ఇచ్చినప్పుడు లైటింగ్ లేదండి అసలు. ఎందుకో నేను ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేయండి, అసలుకి అట్లా లైటింగ్ ఫోక్స్ అనేది రాదు. నాకేంటో ఒక రకంగా అనిపించింది అక్కడ మాత్రము. ఇక్కడ చూసారా, ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కర్రీలో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. మరి ఎక్కువైతే వేసుకోవద్దు, కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి, సిమ్లోనే పెట్టేసుకోండి, మంచిగా ఉడికిపోతాయి. ఇక చూసారా, అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని మా హస్బెండ్ టీ అడుగుతున్నారు. ఇంకా సరైన పూజ కూడా అయిపోయింది కదా, టీ తాగుదాం కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పేసి టీ తాగుతున్నాను. ఇక్కడ చూసారా కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడ ధనియాల పొడి అని చెప్తాను చూసారా, అయిపోయింది. రేపు వీడియోలో చూపిస్తానండి మీకు తప్పకుండా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానని. చూసారా అయిపోయింది. ఆ మసాలా ఒక్కటి వేసి స్టవ్ కట్టేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడే లేచింది మా రాక్షసి. ఇంకా ఆ తల్లో కొంచెం పుండ్లైనాయండి, మొన్న పెయిన్లు పడ్డాయి. మేము ఒక క్రీమ్ అప్లై చేస్తే పెయిన్లు పోయినాయి, కానీ పుండ్లైనాయండి. దానికి గోక్కోవడం వల్ల పుండ్లైనాయి. పాపం చాలా ఇబ్బంది పడుతుందండి. అసలు వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నా కానీ ఫ్యాన్ ఆన్ చేశారు కదా, గిర్ర సౌండ్ వస్తుంది అసలు. ఇంకా వాయిస్ ఓవర్లో బాగోట్లేదని చెప్పేసి అది ఆడియో అంతా కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మా హస్బెండ్ గోకాలి గోకు అని చెప్తూనే ఉంటుందండి. స్కూల్కి వెళ్తావా అంటే వెళ్ళను అంటూ ఉంటుంది. అసలుకి ఇంకెప్పుడైనా పెడతాను. వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ అనేది చాలా బాగుంటుంది అసలుకి. ఈరోజైతే ముగ్గు కొంచెం ఇట్లా వేసుకున్నాను, బాగుంది కదా ముగ్గు కూడా. ఇంకా అయితే ఇట్లా పనంతా చేసుకున్నానండి. ఈరోజు బట్టలు ఎక్కువ అయిపోయినాయి, బెడ్షీట్ అవన్నీ ఎక్కువ అయిపోయినాయి. కొంచెం మబ్బు పట్టి ఉందండి ఈరోజైతే, ఎట్లా వర్షం పడేటట్టుగా అట్లా అనిపిస్తుంది. మీకు నా రియల్ వాయిస్ వీడియోలు ఎలా ఉందో కూడా చెప్పండి. ఆ క్లిప్ అలానే ఉంచేసానండి. లోపలైతే ఫ్యాన్ సౌండ్ వస్తుందని తీసేసాను. ఇక బయట అయితే మామూలుగా ఏం సౌండ్ లేదని చెప్పేసి రియల్ సౌండ్ అయితే ఉంచేసాను నేను. నా వాయిస్ ఎలా ఉందో కూడా చెప్పండి, రియల్గా బాగుందో వాయిస్ ఓవర్లో బాగుందో అని కూడా చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక్కడైతే టీ కూడా అయిపోయింది, టీ కూడా పోసేసుకుంటున్నాము. ఇంకా నాకైతే టీతో పాటు మీలో ఎంతమందికి ఇష్టమో కారపూస కానీ, చెక్కలు అంటారు కదా అలా కానీ, బిస్కెట్స్ కానీ, బ్రెడ్ కానీ ఏ తినాలన్నా చాలా ఇష్టం అండి. మంచిగా తింటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందని అనుకుంటాను నేనైతే, అంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. మీలో ఎంతమందికి ఇష్టమో టీతో పాటు అలా తినడము. దోశ పూరి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో తెలియదు, ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే మా పాపకి మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ వేయమంటే అసలు వీడియో మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని ఒక ఐడియాలో ఉన్నానండి. ఎక్కడండి పాప ఏడుస్తూనే ఉంది. మా హస్బెండ్ ఏమో వద్దు స్కూల్కి వద్దు ఏడుస్తుంది కదా అన్నారు. వెళ్ళపోతే ఏడుస్తే అదే అలవాటు అవుతూ ఉంటుంది కదండి. ఒక్కరోజు ఇంట్లో ఉంచామంటే ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకా నేను వెళ్ళను ఏడుస్తే పంపిరని అనుకుంటారు కదా వాళ్ళు కూడా. సరే వద్దు వెళ్ళనియండి అని చెప్పేసి అంటే ఇంకా సరే బ్రెడ్ ఆమ్లెట్ అయ్యి టిఫిన్ స్నాక్ బాక్స్లోకి తింటుంది అని చెప్తే ఇష్టంగా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇంకా సరే అని చెప్పేసి మంచిగా చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా వాళ్ళు తినేదే కాబట్టి ఇక బ్రెడ్ మధ్యలో కొంచెం బ్రెడ్ కూడా వేడి చేసేసిన తర్వాత మధ్యలో ఆమ్లెట్ పెట్టాను. కొంచెం మందంగా ఆమ్లెట్ పెట్టేసి పక్కకి అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారా మ్యాగీ సేమియా ఉప్మా అండి, టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మా పాపని స్కూల్కి రా అడుగు మేడంని రా అంటుంటే వెళ్ళొచ్చానండి. మా హస్బెండ్ కొంచెం దూరంలో దించేస్తే నడుచుకుంటూ వచ్చాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పరిస్థితి ఇదండి. ఇప్పుడు టిఫిన్ తింటున్నాను. నేనైతే కొంచెం టిఫిన్ తిన్న తర్వాత ఇల్లంతా సదిరేసుకుంటానండి. గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో, చిటికేస్తే అయిపోయినట్టుగా చిటికేసానండి, కానీ అయిపోలేదు. నేను తోముతేనే అయిపోయినాయండి అంట్లయితే మాత్రం. ఇక్కడైతే నేను ఇలా బోర్లు ఇచ్చేసుకుంటాను, ప్లేస్ ఉంటుంది కదా. నాకు స్టాండ్లో పెట్టడం కన్నా
ఇలా విడివిడిగా అన్నీ పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందండి. ప్రతి ఒక్క గిన్నె కూడా తడి లేకుండా మంచిగా ఆరిపోతూ ఉంటాయి. మబ్బు చూసారా అండి, భలే పట్టుంది. నేను బెడ్షీట్లు ఈరోజు బట్టలు కూడా ఎక్కువైపోయాయి పట్టడం, ఉతకడం మాత్రము. ఇక్కడైతే మీకు రెసిపీ అనేది చూపిస్తున్నాను. ధనియాల పొడి ఎలా చేసుకుంటాను, ఊకే చెప్తూ ఉంటాను కదా, ధనియాల పొడి వేస్తాను రెసిపీస్లో అనేసి. మీరు తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగానే చూపిద్దాం అనుకున్న తీరా చూస్తే ధనియాలు అనేవి అయిపోయాయండి, ఒక చిన్న గిన్నెకు వచ్చాయి. సరే అండి, చిన్న క్వాంటిటీని చేసుకోండి, ఎక్కువ చేసుకోకుండా కొంచెం చేసుకున్న తర్వాత ఒక ఇదైతే 1 వీక్ లాగా వస్తుంది. టైం అయితే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ మనం 1 వీక్లో నాన్ వెజ్ ఒకవేళ చేసి ఉంటే మాత్రం తొందరగా అయిపోతుంది. ఒకవేళ చేయకపోతే 1 వీక్ దాకా వస్తుంది. ఇది ఒక చిన్న బౌల్ అంత ధనియాలు, దాంట్లోకి ఒక 6-7 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇంచు ఉంటుంది చూసారా, ఆ దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అస్సలు తక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెట్టకూడదు. స్టవ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మంచి అరోమా వస్తూ ఉంటుందండి. ఆ ధనియాల్లో నుంచి వేగింది మంచి అరోమా వస్తుంది. అప్పుడే మనం స్టవ్ అనేది కట్టేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నేను అల్లం వెల్లుల్లిపాయ చూపించాను కదా, అదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను మీకైతే. చాలా టేస్టీ ఉంటుందండి. నేను చెప్తాను ఉంటాను కదా, ప్రతి ఒక్క కర్రీలో వేస్తూ ఉంటామని. ఎవరి చాయిస్ వాళ్ళదండి. ఒక్కసారి మీరు ఈ పొడి పట్టుకొని మీరు వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు బయట కొనేవాళ్ళు అసలు బయట అంటూ కొనరు. చాలా టేస్టీ రెసిపీ పొడండి. అసలు మనం వేస్తే ఆ స్మెల్ ఎంత బాగుంటుంది, మూత తీయంగానే ఆ స్మెల్ వస్తుందండి. ఎందుకంటే హోమ్ మేడ్ కదా, చాలా బాగుంటుంది. మనం చేయలేని వాటి ఉంటే కొనుక్కోవచ్చండి బయట. మనకి అవైలబిలిటీ ఉండి మనం చేసుకోగలం అనుకున్నప్పుడు కూడా కొనుక్కుంటే వేస్ట్ అండి కదా. మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఒక 10 మినిట్స్ టైం ఇస్తే అవి మంచిగా వేగిపోతే మిక్సీ పట్టడానికి ఒక 5 మినిట్స్, 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఎల్లిపాయలు పొట్టు అంతా తీసేసుకుంటాను నేనైతే. కొంచెం కూడా ఉంచనండి, ఒక్కొక్కసారి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఉంచేస్తాను కొంచెం పొట్టు మాత్రం, అసలైతే క్వాంటిటీ అయితే ఉంచను. ఇక్కడైతే ఎల్లిపాయల పొట్టు కూడా తీసేసుకుంటున్నాను. చూసారు కదా, అంత అల్లం క్వాంటిటీకి ఇంత. ఇప్పుడు మనం ఒక 50 గ్రామ్స్ అల్లం తీసుకుంటే 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకోవచ్చు. సమానం అండి, ఈక్వల్. కొంతమంది అది ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, నేనైతే అలా చెయ్యను. చూసారు కదా, నాకు గుప్పడికి కొంచెం ఎక్కువ వచ్చాయి వెల్లుల్లిపాయలు, పెద్దయండి. నేను అల్లం అంతా వేసుకుంటున్నాను, అది కూడా గుప్పడి వచ్చింది. చూసారా, నీట్గా క్లీన్ చేసేసి పొట్టంతా తీసేసుకొని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా అంతే, సేమ్ గిన్నెకి సరిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని, దీంట్లో మిక్సీ జార్లో ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి. మనము కొంచెం నిల్వ అనేది ఉంటుంది, ఎక్కువ రోజులైనా ఉంటుంది. మనం ఒకవేళ వేసుకోకపోయినా కర్రీస్లలో చాలామందికి ఇష్టం ఉండదు కదా, నాన్ వెజ్లోకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే ఇట్లా ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా ధనియాల పొడి కూడా అదే పట్టేసుకుందాము. చల్లారిపోయండి, స్టవ్ కట్టేసాను ఇందాక, మంచిగా వేగిపోయాయి అని చెప్పేసి. ఇప్పుడైతే ధనియాల పొడి కూడా పట్టేసుకుంటాను, రెండు ఒకేసారి పెడితే అయిపోతుంది కదా. చూసారా, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మెత్తగా పట్టేసుకుంటానండి. ఎక్కడ ముక్కలు తగలకుండా నీట్గా పట్టేసుకుంటాను మెత్తగా. ఇక్కడ చూడండి, ధనియాల పొడి కూడా ఇట్లా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. మీకు కనపడుతుందో లేదని అన్ని అస్సాలు చూపించానండి. చూసారు కదా, మెత్తగా ఉండాలి పట్టుకుంటే మాత్రం. ఇదైతే ఇంకా ఈ బాక్స్లలో స్టోర్ చేసుకుంటాను అని చెప్పి చూపిస్తున్నాను అంతే. చాలా బాగుంటాయండి రెసిపీస్ మాత్రం. మీరు తప్పకుండా, నాకు ఎన్ని వచ్చినాయో రెసిపీస్, కొన్ని మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నేను నేర్చుకొని ఒకసారి ట్రై చేసానో మీకు చూపిస్తానండి. మీరైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొన్ని రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నా కానీ మిస్ అయిపోతున్నాయండి. అంటే ఈ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, ఈ లంచ్ బాక్స్ రెసిపీకి చేసే లోపలే ఓపిక అంతా అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని ఉంటుంది చూసారా, అస్సలు ఈజీ కాదండి. ఆ వర్క్ చేసిన తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, వర్క్ అంతా కాసేపు దాంట్లో స్పెండ్ చేసి లంచ్ చేసి అట్లా కాసేపు పడుకుందామన్నా నిద్ర పట్టట్లేదండి. కొంచెం హెడేక్ అనిపిస్తుంది బాగా. అందుకోసమే ఇంకా రెసిపీస్ వేరే చేద్దాము, స్టవ్ వెలిగిద్దామన్నా కూడా
ఓపిక రావట్లేదు. మైండ్లోకి వస్తున్నాయి, ఇది చూపించాలి అది చూపించాలి అనిపిస్తుంది, కానీ మైండ్లోకి అయితే రావట్లేదు. చూసారు కదా, ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను నేనైతే. మీరు తప్పకుండా ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, కర్రీస్లలో వేసిందంతా టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను దోశకి నానబోసుకుంటున్నానండి. రేపటికి దోశ చేద్దామన్నట్టుగా నానపోసుకుంటున్నాను. నేను ఎలా వేసుకుంటానో కూడా మీకు చూపిస్తానండి. చూడండి, 1కి 3 వేసుకుంటాను. అయితే ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడు ఒకటే వేసుకుంటాను. కొంచెం ఎక్కువ పట్టుకుందాము, 2 రోజులకు ఉంటుంది కదా అనేసి 1.5 వేసుకున్నాను. ఒకటిన్నర కంటే 4 వేసుకుంటానండి బియ్యము. 1కి 3 కదా, అట్లా ఆ చొప్పున వేసుకుంటాను. ఇంక అందరూ శనగపప్పు అలాంటివన్నీ వేసుకుంటారండి. కొంతమంది అటుకులు వేసుకుంటారు. నేను ఏమి వేయను, కొంచెం మెంతులు ఒక్కటే వేసుకొని నానబెట్టేసుకుంటానండి. మళ్ళీ ఈవినింగ్ మంచిగా కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. గ్రైండర్ ఉంటే ఇంకా మంచిగా ఒదిగిస్తుంది కదా పప్పు, అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటానండి. వీడియో అయితే ఇంతే. బాయ్ అండి, బాయ్.